మన హిందూ సంప్రదాయంలో సకల దేవతా గణములకు అధిపతి గణపతి. అందరూ అన్ని కార్యములకు మొదటగా పూజించేది గణపతిని. ఈ స్వామిని వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు అంటూ ఎన్నో రకాలుగా భక్తులు పిలుస్తూ ఉంటారు. అయితే గణపతి 36 రూపాలు ఉండగా అందులో 16 మాత్రం చాలా ప్రముఖమైనవిగా చెప్తారు. ఇక ఇక్కడ వెలిసిన ఈ స్వామిని కమండల గణపతి అని అంటారు. మరి ఈ స్వామికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ తీర్థానికి ఎందుకు అంత ప్రత్యేకత? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో కమండల గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం 1000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్తున్నారు. ఇక్కడే తుంగ ఉపనది బ్రహ్మ ఉంది. ఇక్కడి తీర్థాన్ని సేవిస్తే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయనేది భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ జన్మించిన బ్రహ్మనది కొంత దూరం ప్రయాణించి తుంగనదిలో కలుస్తుంది. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే శని వక్రదృష్టి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొన్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలని భావించి శివుడి కంటే ముందుగా గణపతిని ప్రార్థించిందట. అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు ఒక తీర్థాన్ని సృష్టించాడని పురాణం. ఇలా వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించిన వినాయకుడు సృష్టించిన తీర్థాన్ని బ్రహ్మతీర్థమని, కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని కమండల గణపతి అనే పేరు వచ్చిందని స్థల పురాణం. ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ ఆలయం దగ్గర నీటిధార అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే కొండలో నుండి భూగర్భంలోకి చేరుకొని కుండికలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక రకాల ఔషధ విలువలు ఉంటాయని చెబుతారు. ఇలా ప్రకృతి ఒడిలో దట్టమైన అరణ్యంలో ఉండి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి వచ్చి కమండల గణపతిని దర్శించి ఇక్కడి పుణ్యతీర్థంలోని నీటిని సాగి ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి నిత్యం భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.